రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు పొందిన 59 మందికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం పనిచేయాలని ఆయన వారికి సూచించారు. పోరాటం, కష్టం, త్యాగం, పనితీరు, విధేయత, క్రమశిక్షణ ఆధారంగా పదవులు ఇచ్చినట్లు తెలియజేశారు. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు పొందిన 59 మందికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. వైసీపీ హయాంలో వేధింపులకు గురైన పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళలు, యువతకు అవకాశం కల్పించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే సమర్థత నిరూపించుకున్న బూత్ స్థాయి కార్యకర్తలకు రాష్ట్ర స్థాయి పదవులు కేటాయించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. దాదాపు 30,000 దరఖాస్తులు పరిశీలించి తగిన వ్యక్తులకు తగిన విధంగా పదవులు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. పొలిటికల్ గవర్నెన్స్లో భాగంగా ఎంపికలు జరిగాయని సీఎం వెల్లడించారు. పదవులు పొందిన ప్రతి ఒక్కరూ కూటమి పార్టీలకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సీఎం చంద్రబాబు వారికి సూచించారు. తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు అధికారులకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు. 20 ఏళ్ల అధికారంలో ఉంటామంటూ అధికారులను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నారని, ఘోరమైన తప్పిదాలు చేయించారని జగన్ను ఉద్దేశించి పవన్ అన్నారు. గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్పై, ఆ పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని చెప్పారు. 20 ఏళ్లు అధికారంలో ఉంటామంటూ అధికారులను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నారని, ఘోరమైన తప్పిదాలు చేయించారని జగన్ను ఉద్దేశించి పవన్ అన్నారు. మాజీ సీఎం అయిన జగన్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారని, ఆయన బాధ్యతగా ఉండాలని పేర్కొన్నారు. సప్త సముద్రాలు అవతల ఉన్నా పట్టుకొస్తామని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడిని రిటైర్ అయినా వదలబోమని డీజీపీని ఉద్దేశించి అన్నారని చెప్పారు. అధికారులు తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారని, మీరు బెదిరిస్తే ఎవరూ బెదిరిపోరని, అధికారులపై చిన్న ఘాటు పడినా చూస్తూ ఊరుకోం, వారిపై చిన్న ఈగవాలినా మీరే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలంగా తీసుకువెళ్లాల్సిన నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా అని నిలదీశారు. ఎన్నో వందల ఏనుగుల్ని చంపేసి ఇన్ని వేల జంతువులు చంపేది తెలియదు. అలాంటి వీరత్వంతో పోరాటం చేసి దాదాపు అక్కడున్న అది కేవలం పట్టుకోవడం ఒకటే కాదు, శ్రీ పదిలపల్లి శ్రీనివాస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్, ఈ పోరాటమైన కీర్తి చక్ర అవార్డు గ్రహీత. ఆయన 120 మంది ఫారెస్ట్ స్మగ్లర్స్కి పునరావాసం కల్పించిన వ్యక్తి. పోరాటం అంటే కూర్చోబెట్టి అడుగులుగా చట్టాలు మరి దాడులు నిరోధించడం కాదు, ఎందుకు వీళ్ళు పని చేయాల్సి వస్తుంది, వీళ్ళని ఏ విధంగా మనం నిలువరించాలి, వాళ్ళకి ఏ విధంగా అవగాహన కల్పించాలి. ఇది ఆయన జీవితం, చనిపోయిన వ్యక్తుల జీవితం మన అటవీ సంరక్షణకి, వన్యప్రాణుల సంరక్షణకి. అందుకని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ మార్టిర్స్ డే, వీరందరినీ ఈ అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ రోజున నవంబర్ 10న రాష్ట్ర అటవీ శాఖ అమరుల బలిదినోత్సవ దినం కింద మనం చేసుకుంటాం. అందుకని 23 మందికి మనతో పాటు ఈ పదిలపల్లి శ్రీనివాస్ గారికి, ఇండియన్ ఐఎఫ్ఎస్ అధికారికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతులకు నూతన విధానాన్ని తీసుకువస్తున్నట్లు ఏపీ పట్టణ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో ఇకపై లైసెన్స్డ్ సర్వేయర్లు లేదా ఇంజనీర్ల ప్లాన్ ప్రకారమే భవనాలు నిర్మించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. వివిధ శాఖల సాఫ్ట్వేర్లు మున్సిపల్ శాఖలతో అనుసంధానమైన తర్వాత నూతన విధానం అమలు చేస్తామని అన్నారు. వచ్చే నెలలోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని అధిగమించాల్సి ఉందని తెలిపారు. నెల్లూరులో రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో మంత్రి నారాయణ నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఏపీలోని పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతుల కోసం కొత్త విధానాన్ని తీసుకువస్తున్నామని అన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్ లేదా ఇంజనీర్లు ప్లాన్ సమర్పిస్తే చాలు అనుమతులు ఇస్తామని అన్నారు.
అయితే ఆ ప్లాన్ ప్రకారమే భవనం నిర్మించాల్సి ఉంటుందని, నిర్మాణ ప్రక్రియను సంబంధిత మున్సిపల్ అధికారులు పరిశీలిస్తుంటారని చెప్పారు. ప్లాన్ ప్రకారం నిర్మాణం లేకుంటే సంబంధిత సర్వేయర్ లేదా ఇంజనీర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. భవన నిర్మాణంలో డీవియేషన్ ఉంటే వారిద్దరిపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ఆయా మున్సిపాలిటీలు వివిధ శాఖలకు సంబంధించిన ఫీజులను భవన యజమానులు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫైర్, రిజిస్ట్రేషన్, శానిటరీ సహా ఇతర శాఖల అనుమతులు ఆన్లైన్ విధానంలోనే ఇస్తామని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి అధ్యయనం చేశామన్నారు. దేశంలోనే మొదటిసారిగా భవన నిర్మాణ అనుమతులకు ఆన్లైన్ విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. దీన్ని మరింత మెరుగుపరిచేందుకే కొత్త విధానానికి రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ ఏదైతే వాళ్ళ బిల్డింగ్ పర్మిషన్స్, లేఅవుట్ పర్మిషన్ సంబంధించి 2014-19లో ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చాం. బహుశా భారతదేశంలో ఫస్ట్ స్టేట్ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది. అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసింది. దానివల్లనే ఈ టీడీఆర్ బాండ్స్ ఇవన్నీ అవకతవకలు జరిగినాయి. అయితే మళ్ళా వచ్చిన తర్వాత దాన్ని ఇంకా అప్డేట్ చేయాలని, ఇంకా సులభతరం చేయాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వీలైన తొందరలో వాళ్ళకు అప్రూవల్స్ వచ్చి చేయాలని ఈ దేశంలో ఉండే 20 రాష్ట్రాలకి టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారులు పంపించాను. ఆ రాష్ట్రాల్లో ఈ టౌన్ ప్లానింగ్ అప్రూవల్ సిస్టమ్ ఎలా జరుగుతుంది, వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ మెథడ్స్ ఏంది, మన దగ్గర ఉన్న వాటిల్లో ఏదైతే డిఫికల్ట్గా ఉన్నాయో అధ్యయనం చేయమని పంపించాను. వాళ్ళు 20 రాష్ట్రాలకు పోయి స్టడీ చేసి రిపోర్ట్స్ ఇచ్చారు. దాని మీద అధికారులు ఫస్ట్ డిబేట్ చేశారు. తర్వాత నేను వాళ్ళతో కూర్చొని చాలా డీటెయిల్డ్గా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్ను ఆ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా పడనుంది. అనంతరం అసెంబ్లీ బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ను ఖరారు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్ను ఆ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా పడనుంది. అనంతరం అసెంబ్లీ బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ను ఖరారు చేయనున్నారు. అయితే ఈ రోజు ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఈ సమావేశాల్లో బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక ఈ సమావేశాల్లో ముందుగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. 4 నెలల క్రితం కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇది. అయితే గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి నవంబర్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో వార్షిక బడ్జెట్ను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మరోవైపు ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరు కాబోమని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వంపై తాము విమర్శలు చేస్తామని తెలిపారు. అది కూడా తన నివాసంలోని మీడియా పాయింట్ నుంచే ఈ విమర్శలు చేస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. నేటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల నేపథ్యంలో బందోబస్తు, ఇతర ఏర్పాట్లపై రాష్ట్ర డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, శాసనసభ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ తదితరులతో శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదివారం తన ఛాంబర్లో సమీక్షించారు. భద్రతా పరంగా తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి భద్రతా సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో సైకోల్లా రెచ్చిపోయిన మూకలకు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక చేశారు. ఎవరినైనా దూషించే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకోవాలని, లేదంటే కర్మ వదిలిపెట్టదన్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఎవరినైనా దూషించే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకోవాలని, లేదంటే కర్మ వదిలిపెట్టదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
నిర్మాణాత్మక విమర్శలు ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమని, దూషించడం, హత్యలు, అత్యాచార బెదిరింపులు సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో మనమంతా వివిధ అంశాలపై విభేదించవచ్చని, అసమ్మతి వ్యక్తం చేయవచ్చని చెప్పారు. కానీ ఇది విధానాల వరకే పరిమితం కావాలి తప్ప వ్యక్తిగతం కారాదని అన్నారు. ఇందులోకి కుటుంబాలు, వ్యక్తులను లాగటం, కుల దూషణలు, ఎదుటి వ్యక్తులు విశ్వాసాలను దెబ్బతీయటం, దేవుళ్లపై దాడి చేసేలా ఉండొద్దన్నారు. కండబలం, ధనబలం, క్రిమినల్ గ్యాంగులతో ఈ దేశంలోని సగటు భారతీయుడిని బెదిరించలేరని పేర్కొన్నారు. అందువల్ల క్రిమినల్ ముఠాలు గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా దుర్వినియోగానికి పాల్పడిన వారికి ఒకటే చెబుతున్నా, దూషించే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకోండి, కర్మ వదిలిపెట్టదు అని హెచ్చరించారు. నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా హాజరు కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టుల తరపున ప్రతినిధులు ఎవరూ లేకపోవడంతో అధికార పార్టీని ప్రశ్నించే వారే లేరని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా అధికార పక్షంలో ఉన్నారని తెలిపారు. వైకాపా ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో ప్రజల తరపున సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర రాజకీయాల్లో వ్యక్తిగత మహిళలపై విమర్శలు ఎక్కువైపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార పార్టీ తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించాలంటే జగన్ తప్పనిసరిగా అసెంబ్లీకి రావాలన్నారు. అసెంబ్లీలో దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోవడం అత్యంత దురదృష్టం. మరి ప్రాతినిధ్యం ఉన్న 4 రాజకీయ పార్టీల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళ అధికార పక్షంగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అసెంబ్లీలో ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు, వారి నాయకులు వారు అసెంబ్లీ సమావేశాలు బాయ్కాట్ చేస్తే అది ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్షం అంటే ప్రజల తరఫున ఆయా అంశాలు లేవనెత్తడానికి ప్రతిపక్షానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సహజంగా అధికారంలో ఉన్న పార్టీలు వారికి అంశాలు లేవనెత్తడానికి అవకాశం ఉన్నప్పటికీ వారంతా ఒకే వాయిస్ మీద ఉంటారు. కాబట్టి ఏమంటే ఇది ప్రజలకి నష్టము. ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికార పార్టీకి సంతోషం కలిగిస్తుంది. ఎందుకంటే ఎవరూ ప్రశ్నించే వాళ్ళు లేరు. మేము ఏదైతే నిర్ణయించుకుంటామో నిర్ణయించుకున్న దాన్ని ఇక్కడ అనౌన్స్ చేయడం తప్ప దీన్ని ఎవరు ప్రశ్నించారనే దాంతో ఏకపక్షంగా పరిపాలన సాగించే అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన నిర్ణయం పైన పునరాలోచన చేయాలి. ప్రతిపక్షంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజల తరఫున ప్రజల సమస్యలను ప్రస్తావించడమే ముఖ్యం. దురదృష్టవశాత్తు మన రాష్ట్ర రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చివరికి దిగజారి కుటుంబంలోని స్త్రీలను కూడా బజారుకి ఇచ్చే పరిస్థితి. విజయవాడ తూర్పు నియోజకవర్గం 10వ డివిజన్ పటమట ప్రాంతంలోని అక్కినేని పూర్ణచంద్రరావు నగరపాలక సంస్థ ఉద్యానవనాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించారు. ఉద్యానవనంలో ఆగిపోయిన పనులు, కావలసిన సదుపాయాల గురించి స్థానిక కార్పొరేటర్ దేవినేని అపర్ణ ఎంపీ కేశినేని శివనాథ్కి వివరించారు. అలాగే ఉద్యానవనంలో ఉన్న కమ్యూనిటీ హాల్ను కూడా చూపించి అభివృద్ధి చేయాలని కోరారు. ఉద్యానవనంలో వాకింగ్ ట్రాక్, ఓపెన్ కోర్టు ఏర్పాటు చేయడంతో పాటు చక్కటి సదుపాయాలు ఉండే విధంగా అభివృద్ధి జరిపిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. కాంట్రాక్టర్తో మాట్లాడి త్వరలో పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించడంపై సీఎం చంద్రబాబుకు టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ మైదానంలో ఉన్న చెత్తని శుభ్రం చేస్తే ఆ పనిలో నిమగ్నమై ఉన్నానని, ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయడంతో నేడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా ముఖ్యమంత్రి నియమించారని పట్టాభి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పట్టణాన్ని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే కీలకమైన బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.